India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech's Charminar. Medicover Women and Child Hospital. రేపు నారా లోకేష్ యువగలం సంబంధించిన ముగింపు సభ అయితే పోలిపల్లిలో అయితే జరగనుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ బహిరంగ సభ దగ్గర ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. క్రేన్లతో ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే టీడీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున సభ వద్దకు వచ్చి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సుమారుగా 5 లక్షల పైగా అభిమానులు, కార్యకర్తలు, అలాగే జనసేన నేతలు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. పూర్తిగా అయితే ఈ బహిరంగ సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ హాజరవడంతో పూర్తిగా అయితే ప్రజల్లో ఒక ఆసక్తిగా రేగుతుంది. రేపు ఏం మాట్లాడతారు, రేపు ఎన్నికలకు సంబంధించి ఏమైనా మాట్లాడతారన్న ఒక అంశం అయితే అనేక కోణాల్లో ఉందని చెప్పవచ్చు. ఇక్కడ టీడీపీ నేతలను వారితో మాట్లాడి ప్రయత్నించారు. చెప్పండి, రేపు ఏ విధంగా ఉండబోతుంది సభ? రేపు ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్ర. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర ముగింపు సందర్భంగా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, జనసేన కలయికలో జరుగుతున్న ఈ యువగలం నవశకం అనే కార్యక్రమం మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఎందుకంటే నారా లోకేష్ గారి పాదయాత్రలో సుమారు 2 కోట్ల మందిని మరి కలవడం జరిగింది. మరి వాళ్ళ సమస్యలన్నీ కూడా మరి ఎన్నో రకాల సమస్యలు, ఎంతోమంది సమస్యలు మరి వినతి పత్రాల ద్వారా వారు తెలుసుకున్నారు. మరి రేపు వచ్చే ప్రభుత్వంలో మరి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి ఒక చక్కని ప్రణాళికంగా మరి లోకేష్ గారు తయారు చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఇదొక మా తెలుగుదేశం పార్టీ, జనసేన సుమారు రేపు 6 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా వస్తున్నారు. మరి ఈరోజు రాత్రికే సగం మంది ఇక్కడ చేరుకుంటారు. రేపు మొత్తం అనేక రహదారుల నుంచి కూడా మరి అందరూ వస్తున్నారు. మరి ఇదొక మహాఘట్టం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి 4 సంవత్సరాలు 8 నెలల్లో కూడా మరి సర్వనాశనం అయిపోయింది. ఇప్పటికే ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి తాలూకా కలయికతో ప్రభుత్వం చేపట్టాలని, తద్వారా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తాయని చెప్పి ప్రజలందరూ ఆశిస్తున్నారు. చెప్పండి, రేపు జనసేన టీడీపీ ఏ విధంగా ఉండబోతుంది? అసలు పూర్తిగా ప్రజల్లో ఒక ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సభ కోసం. జనసేన టీడీపీ పొత్తు కుదిరినప్పుడే అదే జగన్మోహన్ రెడ్డికి చెమటలు పట్టిస్తున్నాయి. ఖచ్చితంగా ప్రజల తరఫున ఇద్దరు పోరాటం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావనివ్వండి, వారాహి పెట్టి, అలాగే యువగాలం పాదయాత్రతో మా యువ నాయకుడు లోకేష్ గారు రావనివ్వండి, ఒక పక్క నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం అవినీతి వెనుకడు తిరుగుతుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒకటి నూతన శాఖ మొదలవుతుంది. మళ్ళీ ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మళ్ళీ అభివృద్ధి, సంక్షేమాలు పూర్తిగా అందాలనుకుంటున్నారు. చెప్పండి, అసలు ఈ భీమిలి నియోజకవర్గం సంబంధించింది ఇక్కడ కానీ ప్రజలు ఏ విధంగా రాబోతున్నారు? అసలు ఎప్పటి నుంచి సభ స్టార్ట్ అవబోతుంది? ఈ సభ రేపు ఈ టైంకి కంప్లీట్గా సుమారు 5 నుంచి 6 లక్షల మందితో ఈ సభా ప్రాంగణం నిండుతుంది. ఉత్తరాంధ్ర నుంచి, ముఖ్యంగా ఇక్కడ భీమిలి నుంచి సుమారుగా 50,000 మంది ఇక్కడికి మేము జనసమీకరణ, ఇక్కడ మా అభిమానులు, కార్యకర్తలు అందరికీ రాబోతున్నారు. అలాగే చుట్టుపక్కల నుంచి కూడా 5-6 లక్షల మంది దాకా ఇక్కడ గ్యాదర్ అవుతారు. చెప్పండి, అసలు ఈ సభకి పూర్తిగా బస్సుల అనుమతి ఇవ్వడం లేదట, ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి అంటారు పోలీసులు. రాష్ట్రంలో ఒక ఆర్థిక నేరగాడు ముఖ్యమంత్రి, ఒక పనికిమాలినోడు ముఖ్యమంత్రి. అంటే ఎదుటి పార్టీలు ఉండకూడదు, నేనే నా సొంత జాగీరి రాష్ట్రం అన్న విధంగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకం ఇది. ప్రశ్నించే తత్వం కానీ స్వేచ్ఛాభావం అనేది ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి హక్కులు. ఈడ అబ్బ జాగీర్ కాదు, జగన్మోహన్ రెడ్డి అబ్బ జాగీర్ కాదు, రాష్ట్రం ఏమైనా. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఉచ్చపోసుకుంటా ఉన్నాడు తాడేపల్లి ప్యాలెస్లో, ఉచ్చపోసుకుంటా ఉన్నాడు. ఈ యొక్క యువగలం, మనగలం, జనగలం అన్నటువంటి ఒక నినాదానంతో రాష్ట్ర వ్యాప్తంగా 226 రోజులు 3136 కిలోమీటర్లు పూర్తి చేసుకొని విజయవంతంగా ఈరోజు ఈ సభ, రేపు ఏదైతే భారీ బహిరంగ సభ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు సుమారు 5 నుంచి 6 లక్షల మందితో రేపు జరగబోతున్నటువంటి సభ 2024 జనసేన, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నటువంటి ఒక సంకేతం ఈ సభ. అయితే ఈరోజు ఎన్నో అడ్డంకులు సృష్టించాడు, ఎన్నో ఆటంకాలు కలిగించాడు. అంటే నారా లోకేష్ గారు చేపడుతున్నటువంటి పాదయాత్ర చూసి భయపడుతూ, జనసమూహం చూసి ఇంకా నేను మళ్ళా ఏ జైలు నుంచి వచ్చాను అదే చెంచులు కూడా జైలుకి వెళ్ళిపోవడం ఖాయం అన్నటువంటి ఒక ఆలోచనతో, భయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు మనం చూసాం. ఈరోజు మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పి పోస్టులు పెడతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, జగన్ రెడ్డి ఎందుకు నమ్మాలి నిన్ను? ఏం చేసేవి రాష్ట్రానికి, ఏం పీకావని చెప్పి నిన్ను నమ్మాలి? ఈరోజు మా నాయకుడు నారా లోకేష్ గారు అన్ని సమస్యలు తెలుసుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మహిళల మీద జరుగుతున్నటువంటి అగాత్యాయాలు, రేపులు, మర్డర్లు, అదేవిధంగా దళితులపై జరుగుతున్నటువంటి దమనకాండ కానీ, శిరోమండనాలు కానీ, మర్డర్లు, అదేవిధంగా మైనార్టీల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, అదేవిధంగా బీసీలు అనగదొక్కే దారుల్లో వాళ్ళు అరెస్ట్ చేయడాలు, ఇవన్నీ చూశారు. ఎందుకు నమ్మాలి? నువ్వు జనం నమ్ముతావు అనుకుంటున్నారా?
వై నాట్ 175 అని అంటా ఉన్నావు. ఎందుకు ఇవ్వాలి నీకు 175 నాకు అర్థం అవ్వట్లేదు. ఈరోజు ఎవరైతే మీ శాఖలకు సంబంధించినటువంటి ఒక సన్నాసి మంత్రులు ఎవడైతే ఉన్నాడో వాడికి ఆ శాఖకు సంబంధించిన కూడా స్పెల్లింగ్ రాలేనటువంటి వాళ్ళు ఈరోజు నీ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు. ఇంకొకటి ఒక బ్రోకర్ ఉన్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి అన్నటువంటి ఒక బ్రోకర్. ఆడేం మాట్లాడుతూ ఉన్నాడో తెలియట్లేదు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, దళితులను అడ్డం పెట్టుకొని ఈరోజు అధికారంలోకి వచ్చావు. కోడికత్తి డ్రామా ఆడి ఈరోజు సుమారు 4.5 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఆ కోడికత్తి సీన్ అన్నటువంటి కుటుంబం క్షోభ నీకు నీ పిల్లలకి తగులుతుంది. ఎందుకంటే ఆ ఏమీ చేయలేనటువంటి వ్యక్తి మీద కోడికత్తి డ్రామా ఆడి ఈరోజు 4.5 సంవత్సరాలు బట్టి జైల్లో ఉన్నాడు. నువ్వు సాక్షిగా ఉండి కూడా కనీసం ఆ కుర్రవాడిని తీసుకురాలేనటువంటి పరిస్థితి. ఎవడైతే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు ఎవడైతే ఉన్నాడో, సుబ్రహ్మణ్యం అన్నటువంటి వాడిని చంపేస్తే వాడికి ఇమ్మీడియట్గా బెయిల్ వచ్చింది. అంటే ఇది నీ పరిపాలన. ఈరోజు తెలుగుదేశం పార్టీ రేపు 2024లో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఈరోజు యువత కోరుకుంటా ఉన్నారు. ఎందుకనే యువత భవిష్యత్తు లేకుండా చేసేసావు. ఈరోజు వలసలు వెళ్ళిపోయి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఉద్యోగాలని చెప్పి ఈరోజు ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చావా అంటే ఎవరికి కూడా ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి. అందుకే ఎవరైతే లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల మందికి ఉద్యోగ కల్పన కలిగిస్తాం అన్నటువంటి ఒక మరి మేనిఫెస్టో ద్వారాగా మేము చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా రేపు జరగబోయే ఈ బహిరంగ సభ ద్వారాగా సక్సెస్ అయ్యి 2024లో ఖచ్చితంగా టీడీపీ జనసేన అధికారంలోకి రావడం ఖాయం. ఇది టీడీపీ నేతలు చెప్తున్నారు. పూర్తిగా అయితే రేపు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. అలాగే ఈ బహిరంగ సభకు పూర్తిగా అయితే భారీ ఎత్తున ప్రజలు రావడంతో అలాగే ఏర్పాట్లు కూడా ముమ్మరం చేస్తున్న పరిస్థితి. పూర్తిగా ఎక్కడికక్కడగా బారికేడ్లు కానీ అలాగే లైటింగ్ వ్యవస్థ కానీ మొత్తం అన్ని రంగాలకు సంబంధించిన వ్యవస్థలు కూడా పూర్తిగా ఇక్కడ వేయడం జరుగుతుంది. ఏదైనా కూడా ఈ సభ భారీ స్థాయిలో విజయం అవుతుందని టీడీపీ నేతలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ బస్ వీడియో జర్నలిస్ట్ నాయుడు విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.